రైతు సోదరులందరికీ నమస్కారములు. ఇక్కడ ఏదైతే ఉందో 3 ఎకరాల పై ఉన్న రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో జమ కానట్టయితే తెలుస్తుంది. అయితే ఈరోజు వచ్చేసి 43 కోట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించింది రైతులకైతే. ఈరోజు ఏదైతే ఉందో మీకైతే రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలను అయితే జమ కానున్నాయి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. అలాగే గ్యాస్ ఇది మనకు ఏదైతే 500 రూపాయలకి ఇస్తారు కదా, ఆ 500 గ్యాస్ తేదీ వచ్చేసి ఈ వీడియోలో మీకు అయితే చాలా స్పష్టంగానైతే తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. 3, 4, 5 ఎకరాల పై ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అయితే పెద్ద శుభవార్త అయితే చెప్పడం జరిగింది. 3 ఎకరాలు 10 గుంటలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో 30 గుంటలు కానివ్వచ్చు, ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే పెద్ద శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు ఎవరికైతే ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాలేదో మీ అందరికి వచ్చేసి ఈ రోజు అయితే జమ కానున్నాయి. జమ కాని వారికి ఈ రోజు మీకు అందరికీ జమ అవుతున్నాయా లేదా అనే అంశంపై అయితే స్పష్టంగా మాట్లాడుకుందాం. ఏం చేస్తారంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేయగలరు ప్రతి ఒక్కరు. అలాగే మీకు ఇంతవరకు రైతు భరోసా డబ్బులు వచ్చేసి మీకు ఒక్కరికైనా జమ అయినాయా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే ఎకరం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే జమ అయినట్టయితే తెలుస్తుంది. మనకి ఇక చూసుకుంటే రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి వాళ్ళకైతే పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. అందరికీ స్పష్టంగానైతే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే 500 రూపాయలకైతే గ్యాస్ సిలిండర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఏదైతే ఫామ్ ఉందో అధికారులు వస్తారండి. ఆల్రెడీ అధికారులు అంటే ఎవరో కాదు, మన అంగన్వాడీ టీచర్లు. వీళ్ళైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజా దరఖాస్తు రసీదు, ఈ రసీదు అయితే మీరు అంగన్వాడీ టీచర్ల దగ్గరికి అయితే చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగానైతే. ఇక్కడ ఏదైతే గ్యాస్ సిలిండర్ అన్నారో 500 రూపాయలకైతే ఎంపిక ప్రక్రియ ఇదే. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు గుర్తించుతున్నారు. అయితే ప్రతి కార్యకర్తకు 30 దరఖాస్తులను ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ కార్డు ఏం గ్యాస్ వాడుతున్నారో వంట గ్యాస్ వచ్చేసి అది ఏ కంపెనీ, అలాగే కస్టమర్ కేర్ నెంబర్, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును పరిశీలిస్తున్నారు. అర్హులనిచ్చే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఇదైతే మనం ఇలా అయితే చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ కనుక సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.